హాయ్ అండి. హాయ్ గోదావరి రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఎంతో రుచికరమైన గుడ్లు, పచ్చి రొయ్యలు, బెండకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: శుభ్రం చేసిన పచ్చి రొయ్యలు, బెండకాయ, టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తగినంత చింతపండు, కొత్తిమీర, మసాలా. ముందుగా చింతపండు తీసుకుని చిన్న గిన్నెలో నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. గుడ్లు కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసిన పచ్చిరొయ్యలు ఒక బాండీలోకి తీసుకుని కొద్దిగా పసుపు వేసి స్టవ్ వెలిగించి దానిలో ఉన్న నీళ్ళన్నీ పోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా నీళ్లు తీసేయడం వల్ల నీసు వాసన తగ్గుతుంది. ఇప్పుడు గుడ్లను ఒక దాకలో తీసుకుని స్టవ్ వెలిగించి 5-10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ గుడ్లు ఉడుకుతున్నప్పుడే పచ్చిరొయ్యలు కూడా పక్కన ఉడకబెడుతున్నాం కాబట్టి ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు గుడ్లు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిరొయ్యల్లో ఉన్న నీళ్ళన్నీ పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి పాత్ర తీసుకొని స్టవ్ వెలిగించుకొని రుచికి సరిపడా నూనె వేసుకొని, నూనె కాస్త ఎక్కువగా తీసుకుంటేనే పులుసు బాగుంటుంది. నూనె బాగా వేడెక్కిన తర్వాత ముందుగా ఒలిసి పక్కన పెట్టుకున్న గుడ్లు వేసి వేయించుకోవాలి. గుడ్లు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండాలంటే నూనె బాగా వేడెక్కాలి. ఇలా వేసుకున్న తర్వాత గుడ్లు రంగు మారే వరకు వేయించుకోవాలి. రంగు మారిన గుడ్లను తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాత్రలో ముందుగా తయారు చేసుకున్న రొయ్యలు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న రొయ్యలు నీచు వాసన లేకుండా ఉంటాయి. దీనిలో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని నూనె అంతా బయటకు వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా వేగిన రొయ్యలన్నింటినీ వేరే గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాత్రలో నూనె సరిపోకపోతే కొద్దిగా వేసుకుని ముందుగా తయారు చేసుకున్న ఉల్లిపాయ, గరం మసాలా వేసుకొని వేయించుకోవాలి. ఇది మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇలా వేయించుకున్నప్పుడే తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకుని టొమాటో ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చూసుకొని వేసుకోవాలి. సరిపోకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ముందుగా తీసి పక్కన పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలి. రొయ్యలు వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. రొయ్యలు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత తరిగి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయ ముక్కలు కాస్త పెద్దవిగా కట్ చేసుకోవాలి. అందువల్ల ముక్కలు విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ముందుగా తీసి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు మరి పలుచగా కాకుండా కొద్దిగా చిక్కగా ఉండాలి. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న గుడ్లు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలి. తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని మంట తగ్గించుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక 4 పచ్చిమిరపకాయలు వేసుకుంటే రుచి మరింత బాగుంటుంది. ఇప్పుడు వేడి వేడి బెండకాయ, గుడ్లు, పచ్చిరొయ్యల పులుసు రెడీ. దీన్ని వేడి వేడి అన్నంతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మరిన్ని వంటల కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.